నమస్తే. మీరు చూస్తున్నారు లక్ష్యం ఛానల్. నేను సహస్ర. సో, మనం తెలుసుకుందాం అనుకుంటున్నాం కదండీ! ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎలాంటి మార్పులు రావాలి? ముఖ్యంగా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో రావాల్సిన మార్పుల గురించి తెలుగు ప్రజలు గూడా కొన్ని రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అటు ఎడ్యుకేషన్ పరంగా లేదంటే ఓయూలో గాని లేదంటే యూనివర్సిటీ పరంగా గూడా వాళ్ళకు వస్తున్నటువంటి సమస్యలు ఇవన్నీ గూడా మనం డిస్కస్ చేస్తున్నాం. మరి ఈ నేపథ్యంలోనే ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ నుంచి రిటైర్ అయినటువంటి వినాయక్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన వినాయక్ రెడ్డి గారు ఏం చెప్తారో ఏంటనేవి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ముందుగా మీరు చాలా రోజుల నుంచి స్టూడెంట్స్ తోని కలిసి వాళ్ళకి పాఠాలు చెప్పినటువంటి మీరు అనిపించిందా వాళ్ళు ఈ ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి అలవాటు పడిపోయారు, వాళ్ళ భవిష్యత్తు ఈ సిస్టమ్‌తోనే చాలా బాగుంటుంది అని మీకు అనిపించిందా? లేదంటే ఇంకేమైనా మార్పులు చేస్తే ఇంకా బాగుంటుంది అని అని అనిపిస్తుందా? ముందు తెలంగాణకు వస్తే ఇప్పుడు 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కాక చూసినట్లయితే ఎడ్యుకేషన్ రోజు రోజుకి డిగ్రేడ్ అవుతుంది, అంటే తగ్గిపోతుంది పూర్తిగా. ఈ సంవత్సరం కాక మీరు చూసినట్లయితే దాదాపు 2000 స్కూల్స్ మూతబడిపోయినాయి, ప్రైమరీ స్కూల్స్. అంటే 2000 మీరు 2014లో అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బడ్జెట్ లోపల 13% అట్లా ఉంటుండే. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత అది క్రమంగా తగ్గుతూ ఇప్పుడు 7.9 ఉంది. అంతకుముందు 7.6 ఉండే. అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలకి ఎడ్యుకేషన్ మీద ఎటువంటి దృక్పథం ఉందో దాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ కాక మీరు చూసుకున్నట్లయితే దాదాపు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్లో కొన్ని ప్రైవేట్ స్కూల్ కాక చూసినట్లయితే దాదాపు 5 లక్షలు 10 లక్షల దాకా కూడా ఫీజులు ఉన్నాయి. అయితే చాలామంది భరించలేని పరిస్థితుల్లో ఫీజులు ఉన్నాయి. ఎటువంటి కంట్రోల్ అంటే గవర్నమెంట్కి ఒక స్కూల్ పెట్టాలంటే కనీసం 19 రకాలైన పర్మిషన్స్ కావాలి. ఆ పర్మిషన్ లేని స్కూల్ మీరు కూడా చాలామంది చూసి ఉంటారు. ఒక స్కూల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక ప్లే గ్రౌండ్, పిల్లలు ఆడుకోవడానికి అని ఉండాలి. మన హైదరాబాద్లో చూసినట్లయితే మీకు అపార్ట్మెంట్లలో స్కూల్స్ ఉన్నాయి. అంటే స్కూలు విద్యార్థి దిగగానే వాడి రోడ్డు తప్ప ఇంకా వాడికి ఇంకా వేరే లేదు. అంటే కనీసము అంటే ఎన్నో యాక్సిడెంట్లు అయిపోయి పిల్లలు చనిపోతున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు సామాజిక మార్పు ఎట్లా సాధ్యమవుతుందండి? విద్య అండ్ వైద్యం. ఈ విద్య ఉన్నట్లయితే వాడికి కొంత సామాజిక ఆలోచన వచ్చి తద్వారా తన సమాజంలో ఏం చేయాలని తను నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు విద్య లేనప్పుడు వాడు వింత పశువు అని అంటారు. ఆ రకంగా మన తెలంగాణలో ఉంది ప్రస్తుతం పరిస్థితి. 72% ప్రైవేట్ స్కూల్లో ఎడ్యుకేషన్ చదువుతున్నట్లయితే ఓన్లీ 28% విద్యార్థులు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. మీరు హైదరాబాద్లో ఒకటి గమనించినట్లయితే ప్రభుత్వ విద్య మీద పూర్తిగా విశ్వాసం లేదు ప్రజలకి. అంటే ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం అనేది తప్పుకుంటుంది. అంటే పూర్తిగా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టేస్తుంది. అందువల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైతన్య, నారాయణ, గౌతమి ఇటువంటి స్కూల్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ కార్పొరేట్ స్కూల్స్. తెలంగాణ రాకముందు ఓన్లీ హైదరాబాద్ వరకు మాత్రమే ఉండేవి అవి, జూనియర్ కాలేజ్ కానీ స్కూల్స్ కానీ. తెలంగాణ వచ్చిన తర్వాత అవి రాష్ట్ర వ్యాప్తంగా పోయినాయి. ఈవెన్ మండల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే పొటెన్షియల్ ఉంటుందో మండల్ హెడ్ క్వార్టర్స్. నేను మొన్న నిజామాబాద్లో ఉంది. నేను మొన్న ఒకసారి హుజూర్నగర్ పోతే అదొక కాన్స్టిట్యుయెన్సీ, అక్కడ ఉంది. అంటే అంటే ప్రభుత్వం ఎందుకు అలౌ చేస్తుంది వీళ్ళని అంటే వాళ్ళకు వచ్చే ఆదాయం లోపల అది కేసీఆర్ ఉన్నా రేవంత్ రెడ్డి ఉన్నా వాళ్ళు కొంత వీళ్ళకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని అలౌ చేస్తున్నారు. మీరు ఏ స్కూల్కి పోండి, మీరు పోయి స్వయంగా పరిశీలించండి. ఈ మధ్యన ఉమెన్స్ కమిషన్ చైర్మన్ ఉంది కదా, నేలెల శారద. ఆ నేలెల శారద ఏం చేసింది, తను ఇంటర్మీడియట్ కాలేజ్లో పోయింది. ఇంటర్మీడియట్ కాలేజ్ మీరు కాక చూసినట్లయితే అవి ఎట్లా ఉంటాయంటే ఒక కాన్సన్ట్రేటెడ్ క్యాంపుల్లాగా ఉంటాయి. అంటే పిల్లలు లోపలికి పోతే ఇక వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేది ఉండదు, అక్కడే ఉండాల్సి వస్తుంది. అక్కడే ఉండాలి అంటే మానసికంగా వాళ్ళు కుంగిపోయి మానసిక వికలాంగులయ్యే పరిస్థితి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉంది ఈరోజు. ఆమె పోయింది, మొత్తం చూసింది, వీడియోలలో కూడా వచ్చింది. కానీ తర్వాత ఏం చర్యలు తీసుకునేది మాత్రం వాళ్ళు చెప్పలే. అంటే వీళ్ళు చర్యలు ఎందుకు తీసుకోరు అంటే వాళ్ళ నుంచి వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో, నేను అనుకుంటా మరి ఆమె ఎందుకు పోయింది, ఎందుకు వచ్చింది అనేది ఆమె చెప్పాలి.
ఇప్పుడు సర్కమస్టెన్స్ ఎట్లా కనిపిస్తున్నాయంటే ఆ తర్వాత ఏదో బ్యాక్ డీల్ అయింది కాబట్టి దాని మీద మళ్ళీ ఆమె ముందు ప్రొసీడ్ కాలేదనేది తెలుస్తుంది. అట్లాగే ఇప్పుడు డిగ్రీ కాలేజ్ చూసుకోండి. ఇప్పుడు మీకు ఇంటర్మీడియట్లో వచ్చినప్పుడు 430 గవర్నమెంట్ కాలేజెస్ ఉంటే దాదాపు 1000 పైన ప్రైవేటు జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. 1000 పైన ఉన్నాయి. అంటే ప్రైవేట్ ఎడ్యుకేషన్ రోజు రోజు పెరుగుతుంది. దేశం లోపల మీరు ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ చూసి ఉంటారు కదా, 1% ఆఫ్ ది టాప్ పీపుల్కి 40% ఆదాయం ఉంది. కింద 50% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15% ఆదాయం ఉంది. అంటే వీళ్ళు ప్రైవేట్ని విద్యలో చదివించుకునేంత శక్తి ఉండదు. అందువల్ల ఏమవుతుందంటే రోజు రోజుకి ఇప్పుడు మన దగ్గర నేషనల్ యావరేజ్ కాక 13% ఉన్నట్లయితే అంటే ఏంటి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 9 అని ఉంటుంది. ఆ 9 ప్రకారం ఏంటంటే ప్రభుత్వము 6 నుంచి 14 సంవత్సరాల వరకు ఏజ్ వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు ఆ పిల్లవాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు, వాళ్ళు తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్దే. అదే యాక్ట్లో ఇంకోటి కూడా ఉంది, 25% ఆఫ్ ది సీట్స్ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో 25% ఆఫ్ ది సీట్స్ వీళ్ళకి అది బ్యాక్వర్డ్ వాళ్ళకి కానీ ఆర్థికంగా వెనక ఉన్న వాళ్ళకి సీట్స్ రిజర్వ్ చేయాలి. మొన్న సుప్రీంకోర్టులో కూడా అది ఇచ్చింది. దానిపైన నేను ఫిల్ కూడా వేసాను, ఇక్కడ అది నడుస్తుంది కేసు. మొన్న జస్ట్ 2 days బ్యాక్ సుప్రీంకోర్టు ఇచ్చింది. దీన్ని ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేయండి. 25% ఎస్సీ ఎస్టీ బీసీలకి మీరు ఖచ్చితంగా ఆర్థికంగా వెనుకబడే వాళ్ళకి ప్రతి ప్రైవేట్ స్కూల్లో 25% సీట్లు ఇవ్వాలి. కానీ ఏ ప్రభుత్వం కూడా, దేశం మొత్తం ఏ ప్రభుత్వం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటారు? అంటే ప్రభుత్వ వైఫల్యం ఎందుకుందంటారు దీంట్లో? 2 కారణాలు. ఒకటి ఇప్పుడు నేను చెప్పిన కార్పొరేట్ స్కూల్ నుంచి వెళ్ళి వీళ్ళకి వచ్చే ఆదాయం ఒకటి. రెండోది ఏంటంటే ఇదివరకు రాజకీయ నాయకులు ఇదివరకు సారా వ్యాపారం చేసేవాళ్ళు, ఇప్పుడు ఎడ్యుకేషన్ వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, మల్లారెడ్డి కావచ్చు, రాజేశ్వర రెడ్డి కావచ్చు, ఇంకో పల్లారాజు, ఇట్లా చాలా, మీకు నారాయణ ఆయన రాజకీయ నాయకుడే కదా, అందరూ మంత్రే. అంటే ఇప్పుడు ఇదివరకు సారా వ్యాపారం కంటే కూడా ఎడ్యుకేషన్లో వ్యాపారం అనేది చాలా లాభదాయకంగా ఉంది కాబట్టి రాజకీయ నాయకులకు వస్తున్నారు. కాబట్టి రాజకీయ వాళ్ళ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇండస్ స్కూల్ అని మన మోకిలా ఏరియాలో ఉంది. మోకిలా ఏరియా ఉన్నప్పుడు అది సమ్ కాంట్రాక్ట్, అంటే బస్సులు నడిపిస్తారు చూడండి, ఆ బస్సుల కాంట్రాక్ట్ ఒక ఎమ్మెల్యే చుట్టం తీసుకున్నాడు. అది ఆయన సతాయిస్తుంటే ఇప్పుడు ఈ వెంకటేష్ అని ఉన్నాడు కదా ఎమ్మెల్యే, ఆయన ఉన్నాడు. ఇప్పుడు మన ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, వాళ్ళందరూ పోయి అక్కడ ధర్నాను చేస్తున్నప్పుడు ఏమవుతుంది, వాడు ఇమ్మీడియట్గా కేటీఆర్కి ఫోన్ చేశాడు. కేటీఆర్ ఏం చేశాడు, వీళ్ళకి ఫోన్ చేసి మీరు ధర్నాను చేసుకుంటారు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్కి రాజకీయ నాయకులకి సంబంధం ఎట్లా ఉందనే దానికి నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు పల్లారాజరెడ్డి కాలేజీ పోండి, లేదా మల్లారెడ్డి కాలేజీలో కూడా ఎప్పుడు న్యూస్ వస్తూనే ఉంటుంది. వాళ్ళు ఏ ప్రభుత్వంలో వాళ్ళ జోలికి పోరు. ఇప్పుడు హైడ్రా ఉందనుకోండి, హైడ్రా మామూలు ఇండ్లు కూడా కొడుతుంది, కానీ ఇది మల్లారెడ్డి ఆక్యుపై చేసిన అందరికి తెలిసిపోయింది. మరి ఎందుకు వెళ్ళరు అంటే నేను అనేదంటే పార్టీలు వేరే అయినా కానీ వాళ్ళ విధానాలు ఒకటే, వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా ఒకటే ఉంటాయి. నువ్వు నన్ను రక్షించు, నేను నిన్ను రక్షిస్తా, ఆ పద్ధతిలో ఉంటాయి తప్ప వేరేది లేదు. ఇప్పుడు డిగ్రీ కాలేజెస్ ఉన్నాయనుకోండి, డిగ్రీ కాలేజెస్ లోపల దాదాపు 4 లక్షల పైన సీట్లు ఉన్నాయి. గత 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా 2 లక్షల మంది జాయిన్ కావట్లేదు. మరి ప్రభుత్వం బాధ్యత ఏంది? ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఎందుకు పోవట్లేదు? ఇప్పుడు వీళ్ళలాగా చదువుకోకుండా ఇట్లా కెమెరాల దగ్గర పనిచేస్తున్నారా, లేకపోతే ఇంకెక్కడ పనిచేస్తున్నారు? ఏదో గవర్నమెంట్ దగ్గర లెక్క ఉండాలి కదా, సామాజిక బాధ్యత. ఎందుకు విద్యార్థులు చదవట్లేదు, వాళ్ళు చదవడానికి మనం ఏం చేయాలి అనేది ప్రభుత్వం ఉండాలి కదా. ఆ ప్రభుత్వం బాధ్యత లేదు పూర్తిగా. అంటే ఇప్పుడు కనీసము డిగ్రీ కాలేజీలో మీరు అనుమతించిన సీట్ల కంటే కూడా 50% నిండని పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంది? దాని నుంచి పూర్తిగా పోయింది. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీస్కి వద్దాం. యూనివర్సిటీలో పరిస్థితి ఎట్లా ఉంది? కేవలం జీతాలు తప్ప ఇంకా ఒక్క పైసా కూడా, అంటే అదే మీరు రీసెర్చ్ కనుక్కోండి, లేకపోతే ల్యాబ్స్ కనుక్కోండి, లేకపోతే లైబ్రరీ కనుక్కోండి, డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఒక్క పైసా ఇవ్వట్లేదు. వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఎక్కడ చేస్తున్నారంటే విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేసి, ఎగ్జామినేషన్ ఫీజు అనుకోండి, ఇంకేదైనా ఆ ఫీజుల ద్వారా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు తప్ప గవర్నమెంట్ నుంచి గ్రాంట్స్ లేవు. కేసీఆర్ చేసిందంతే, ఈయన రేవంత్ రెడ్డి చేసింది అంతే. మీకు రీసెంట్గా రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి పోయి 100 కోట్లు
చెక్ అదే జీవో తీసుకొని పోయాడు. మీకు తెలియదు కాదు, మీరు అదే సెక్రటరీ పోతే అటువంటి జీవోలు వేల కొద్ది ఉంటాయి ఆడ. అవి ఇంప్లిమెంట్ చేయటం అనేది ముఖ్యం. అందువల్ల ఇప్పటి వరకు కూడా ఈ 14 సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి మీరు కాక చూసినట్లయితే యూనివర్సిటీ విద్య అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. మీరు హాస్టల్స్ వ్యవస్థను చూడండి. టీచింగ్ అయితే దరిదాపు 70 నుంచి 80% మధ్యన టీచింగ్ ఫ్యాకల్టీ లేదు. ఇంకోటి కొన్ని డిపార్ట్మెంట్లలో అసలు పర్మనెంట్ టీచర్ కూడా లేడు. ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లు ఏంటంటే పర్మనెంట్ టీచర్ ఉంటే హెడ్ ఉండాలి, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఉండాలి. అక్కడ కూడా వీళ్ళు కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు. అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం అనేది ఎంత ఉదాసీనంగా ఉన్నది, ఎంత బాధ్యత రహితంగా ఉందనేది తెలియజేస్తుంది. ఏ యూనివర్సిటీకి కానీ ఇంతవరకు ఎక్సెప్ట్ శాలరీస్ తప్ప వాళ్ళు ఇంకెక్కడ కూడా ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వీళ్ళు గవర్నమెంట్ పైసలు అయితే ఇవ్వట్లేదు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మొన్న వాళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టారు, మేము బడ్జెట్లో 15% ఇస్తామన్నారు. ఇప్పుడు ఇచ్చిందంతా వాళ్ళు 7.6, అంటే ఆల్మోస్ట్ ఆల్ సగానికి. అంటే ఎంత అది ఒకవేళ రాజకీయ నాయకులకు ఎక్కడైతే ముడుపులు వస్తాయో అక్కడ పెట్టుబడి పెడుతున్నారు తప్ప ఇవి ఇటువంటి ఎడ్యుకేషన్ ఇటువంటి వాటి విషయంలో పెట్టట్లేదు. అట్లే మీరు మెడికల్ చూడండి. ఇప్పుడు నేను చావదలుచుకున్నాను అనుకోండి, నాకు ఏదైనా రోగం వచ్చి ఒక 50 లక్షలు తీసుకొని నేను కార్పొరేట్ హాస్పిటల్ పోతే వాడు 50 లక్షలు తీసుకుంటూ చంపేస్తాడు. మీరు చూడండి, ఇప్పుడు చచ్చిన వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారండి ఎక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్ లో. అంటే ప్రభుత్వం బాధ్యత ఏముంది? ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఆరోగ్యానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఇప్పుడు మన ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, లేకపోతే మన వైఫ్ అనుకోండి, హస్బెండ్ అనుకోండి, వాడికి ఏదైనా అనారోగ్యం ఉంటే మనం తీసుకోకపోతే సమాజంలో ఎట్లా అనుకుంటారంటే, అరే వీళ్ళు డబ్బులకు భయపడుతున్నారు, ఉన్న ఇంత ఇల్లు అమ్ముకుంటారు, లేకపోతే ఉన్న జాగా అమ్ముకుంటారు, లేకపోతే మేక అమ్ముకుంటారు, వాడు ఉన్న పశువులు అమ్ముకోనైనా తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. మన దగ్గర డాక్టర్ల వ్యవస్థ ఎట్లా ఉందంటే, ఎంత బాధ్యత రహిత ఉందంటే ప్రాపర్ డయాగ్నోసిస్ చేయరు. ప్రాపర్ డయాగ్నోసిస్, ఇప్పుడు నాకు ఏదన్నా అనారోగ్యం ఉందనుకోండి, దానికి కారణాలు ఏంటి, ఏం చేయాలి, అట్లా అది చేయాలి. కానీ ఆ వ్యవస్థ కూడా లేని పరిస్థితుల్లో ఇప్పుడు మన దగ్గర ఈ ఎడ్యుకేషన్ ఉంది. ఇప్పుడు సామాజిక బాధ్యత డెవలప్మెంట్ అనేది ఏంది, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఉన్నట్లయితేనే సమాజం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది, ఆలోచించడానికి మనిషి వికాసానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఎట్లా ఉంటుంది? రైట్, ఎగ్జాక్ట్లీ సార్. మీరు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పులు రావాలి. అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా దీని గురించి ఆలోచించి చర్చలు వీటి గురించి డిస్కషన్ చేసిన తర్వాత కాస్త మార్పులు తీసుకొచ్చినట్లయితే అక్కడ ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా వాళ్ళ సిస్టమ్ కనుక మారినట్లయితే కొన్ని తరాల వరకు న్యాయం జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో సార్ చెప్పినట్టుగా ఆ విధంగా ఆలోచించినట్లయితే అందరికీ కూడా బాగా జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.